ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో భారత రియల్ ఎస్టేట్ రంగం మరోసారి తన సత్తా చాటుకుంది. ఈసారి దేశానికి చెందిన 13 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో ఢిల్లీకి చెందిన డిఎల్ఎఫ్ మాజీ చైర్మన్ కుశాల్ పాల్ సింగ్ అగ్రస్థానంలో నిలవగా, హైదరాబాద్కు చెందిన మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కూడా మరోసారి స్థానం సంపాదించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు. భారత రియల్ ఎస్టేట్ రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో 13 మంది భారతీయ రియాలిటీ దిగ్గజాలు. డిఎల్ఎఫ్ మాజీ చైర్మన్ కేపీ సింగ్ కు టాప్ ప్లేస్. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో మై హోమ్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. భారత రియాలిటీ బిలియనీర్లలో 6వ స్థానాన్ని దక్కించుకున్న డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. ఎంతో కఠినమైన వడపోత, పారదర్శకతతో ప్రకటించే ఫోర్బ్స్ జాబితా విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో భారత రియల్ ఎస్టేట్ రంగానికి ఈసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రపంచ స్థాయి ధనవంతుల జాబితాలో దేశంలోని ప్రముఖ రియాల్టర్లు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ జాబితాలో స్థానం అంటే వ్యక్తి కష్టానికి, ప్రతిభకు దక్కే అత్యున్నత ప్రపంచ స్థాయి సర్టిఫికేట్ అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో భారత నుంచి డిఎల్ఎఫ్ మాజీ చైర్మన్, సిఇఓ కుశాల్ పాల్ సింగ్ మొదటి స్థానంలో నిలిచారు. 4 దశాబ్దాలకు పైగా రియాలిటీ రంగంలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినందిస్తున్న హైదరాబాద్ కు చెందిన మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మరోసారి ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. జాబితాలో డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు 6వ స్థానం దక్కించుకొని తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జూపల్లి రామేశ్వరరావు 1979లో హోమియో డాక్టర్గా ప్రయాణం ప్రారంభించి 1981లో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించారు. విలువలే పునాదిగా 1986లో మై హోమ్ పేరుతో కేవలం 50,000 రూపాయలతో నిర్మాణ సంస్థను ప్రారంభించి అంచెలంచెలుగా మహా సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. నిర్మాణంతో పాటు మహా సిమెంట్స్ పేరుతో సిమెంటు పరిశ్రమను స్థాపించారు. కష్టపడే తత్వం, దూరదృష్టితో వ్యాపార రంగంలో అడుగుపెట్టి వేల కోట్ల టర్నోవర్తో మై హోమ్ గ్రూప్ సంస్థను తీర్చిదిద్దారు. ఒక సాదాసీదా డాక్టర్ దేశం గర్వించే పారిశ్రామికవేత్తగా ఎదగటం ఆయన పట్టుదలకు నిదర్శనంగా చెప్పొచ్చు. మై హోమ్ గ్రూప్ సాధించిన విజయాల వెనుక హార్డ్ వర్క్ తో పాటు ప్యాషన్ ఉందంటారు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. లక్ష్యాలను అందుకోవడంలో సహచరులు, ఉద్యోగుల పాత్ర కీలకమని ఆయన చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన నిర్మాణ సంస్థ ఉండాలన్న సంకల్పంతో, దానికి తానే ముందడుగు వేయాలన్న దృఢ నిశ్చయంతో మై హోమ్ గ్రూప్ ని స్థాపించారు. 4 దశాబ్దాలకు పైగా నిర్మాణ రంగమైన, సిమెంట్ సెక్టార్ అయినా క్వాలిటీ, సేఫ్టీ, సస్టైనబిలిటీకి పెద్దపీట వేస్తూ సంస్థను అంచెలంచెలుగా తీర్చిదిద్దారు. నిర్మాణంలో నాణ్యత, నివాసంలో భద్రతకు పెద్దపీట వేయడంతో భారత నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా మై హోమ్ గ్రూప్ ను నిలబెట్టారు. ఇప్పుడు మై హోమ్ నిర్మాణం ఎల్లలు దాటి మై కంట్రీ ఈజ్ మై హోమ్ అనే నినాదంతో ఇప్పటి వరకు ఎలాంటి విలువలు పాటించారో వాటిని నిలబెట్టుకుంటూ మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇక పోస్ట్ కోవిడ్ తర్వాత భారత రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ పెరిగింది.
దీంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. విశాలమైన ఆధునిక సౌకర్యాలు కలిగిన ఇళ్లపై అధిక ఆదాయ వర్గాలు ఆసక్తి చూపించడంతో రియాలిటీ దిగ్గజాల సంపద కూడా భారీగా పెరిగిందని ఫోర్బ్స్ విశ్లేషించింది. మొత్తానికి భారత రియల్ ఎస్టేట్ రంగం ప్రపంచ స్థాయిలో మరింత బలోపేతమవుతుందని ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితా మరోసారి స్పష్టం చేసింది.